హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో చూసినారు కదా, ఈ బండి అయితే రిపేర్ అయిపోయింది. ఈరోజు అయితే యుద్ధానికి సిద్ధమవుతుంది అనమాట. సో కట్టర్ లోడ్ చేస్తాను. ఈరోజు ఫీల్డ్ ఉన్నదన్నమాట, అందుకనే ఇక కట్టర్ లోడ్ చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు. ఇదైతే మన విలేజ్లే అన్నమాట. ఫీల్డ్ స్టార్ట్ అయింది, ఎక్కడనో కాదు. లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసారు కదా, సేమ్ అదే విధంగా అయితే మళ్ళీ మన విలేజ్లో ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది. రెగ్యులర్గా అయితే ఉంటుంది అన్నమాట. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఉన్న రోజు కోసుడు, లేని రోజు సపరేట్గా చెట్టు కింద పెట్టడం ఉంటుంది అన్నమాట. సో రోజు అయితే నడు చలో ఇక పోదాం పారి. ఎప్పటి నడుతూ చూద్దాం. పైన ఎంత పచ్చిగా ఉన్నది ఫీల్డ్ అయితే బాగా చూద్దాం. ఎందుకంటే పచ్చిగా ఉంటే ఏంటంటే ఇక బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇక వాళ్ళైతే వర్షం ఇట్లా పడుతుందని అయితే పోయింది పోద్దాం అంటే నిన్నే 2-3 రోజులు ఆగును. ఎందుకంటే పచ్చిగా ఉంటే కరెక్ట్ దుల్పక వట్టిపోతాయి అన్నమాట. గడ్డి అనేది ఎండిపోయి ఉంటే కరెక్ట్ దులుపుతుంది, పచ్చిగా ఉంటే దులుపదు అన్నమాట. చూద్దాం ఇక మ్యాక్సిమం అయితే నడుస్తుంది. ఎందుకంటే బాగా అంటే బాగా ఏం పచ్చేయలేదు. ఇదే అన్నమాట విలేజ్. ఊళ్ళకి వెళ్ళి ఇబ్బందికరంగా ఉంటుంది. కరెంట్ వైర్లు కొంచెం ఇరుకుంటాం. ఇళ్ళకి ఇవ్వలేము కానీ ఎవరు ఏ టైం ఇళ్ళకి వెళ్ళేది తెలియదు అన్నమాట. స్కేల్ తీసుకున్నాం. స్కేలేస్ వద్దు. అది రెడ్ లైన్స్ కాదు కానీ జైసాన్ తీసుకో. జై కిసాన్ అన్న జైసాన్ అన్న 0 పేమెంట్ కూడా వేయచ్చు. మహీంద్రా ఫైనాన్స్ ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా హైవే. మా విలేజ్కి హైవే అన్నమాట. ఇది ఇక్కడ బస్ స్టాప్ అన్నమాట. ఇది మాది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చే బస్సులు ఇట్లా ఆటోలు ఇట్లా ఎక్కడం జరుగుతుంది అన్నమాట. సో ఇటు ముందు నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ముల్కనూరు ఇట్లా అటు హన్మకొండకు, మళ్ళీ అటు సిద్దిపేట ఇట్లా ఆ రూట్కి వెళ్తాయి అనమాట. ముల్కనూరు నుంచి ఇటు ముందుకు పోతే కొత్తకొండ, ఇటు హైదరాబాద్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఈ రూట్ నుండి. ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి కాబట్టి మనకి బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ వెహికల్ అయినాక వచ్చేది తెలియదు అనమాట. చూసుకుంటూ వెళ్ళాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే. హైవే ఎక్కినామంటే ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఇట్లా ఎక్కేటప్పుడే ఇట్లా వెహికల్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అటు ఇటు చూసుకుంటా. మనకన్నా అయితే నాట్లు ఇప్పుడే వేస్తుళ్ళు. ఇక
వర్షాలు అయితే పెద్దగా ఏం లేవు, మామూలుగా లైట్గా పడిపోతాయి అంతే. నాట్లు కూడా పెద్దగా ఏమీ వేయలే. కొబ్బరికాయ కొట్టేది అయితే మన సబ్స్క్రైబర్ అన్నమాట. ఇక్కడ మన విలేజ్ దగ్గరనే అన్నమాట, ఒక 30 కిలోమీటర్స్ నుంచి అయితే వచ్చిర్రు. ఈ అన్నను ఈ వీడియో తీసే అన్న ఇద్దరు ఇక చాలా రోజులు బట్టి వస్తా అంటే ఇట్లా బండి ఇట్లా స్టార్ట్ చేసే రోజు రా అన్న ఇట్లా చూసినట్టుంటా అని అడుగుతాను. ఈరోజు అయితే వచ్చిర్రు అన్నమాట. సో అన్నతోనైతే కొబ్బరికాయ కొట్టిస్తున్నాయి. ఇక ఫైనల్గానైతే ఈ సంవత్సరం అయితే మనమైతే బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా నడిచిందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా నడవాలి. మీ అందరి ఆశీర్వాదం అయితే మనకి అందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లాస్ట్ వీడియోలో అయితే మనకైతే ఒక 2-3 కామెంట్లు అయితే పెట్టిళ్ళు. సో అవైతే మనమైతే వాటిని ఏం పట్టించుకుంటలేం, కానీ దయచేసి అట్లా పెట్టకండి. ఎందుకంటే వీడియోలు తీయాలన్న వీడియోలు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు వీడియోలు తీయవు అది ఇది అని అన్నారు. ఎందుకంటే తీద్దామనే వారికి కూడా మనకైతే అట్లాంటి వీడియో కామెంట్స్ పెడితే ఇంట్రెస్ట్ అనేది పోతుంది అన్నమాట. కొంచెం సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తే మాత్రం మనమైతే ఇంకా వీడియోలు తీయగలుగుతాం, కానీ ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం తీయలేము. ఎందుకంటే స్ట్రైక్ వచ్చిందని చెప్పినా కదా, మనకైతే లాస్ట్ వీడియో పెట్టినాక మనకి స్ట్రైక్ వచ్చింది. ఆ స్ట్రైక్తో మనమైతే వీడియోలు ఏం తీయలేదు. స్ట్రైక్ అయితే వీడియోలు అయితే పెట్టలేం కదా, అందుకే పెట్టలేదు అన్నమాట. సో దయచేసి అయితే మీ అందరు సపోర్ట్ కావాలి మనకైతే.
అన్న అయితే మన సబ్స్క్రైబర్ అన్నమాట. అక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చి ఇక బండి నడిపిపోతే ఎట్లుంటుందని అయితే బండి అయితే ఇచ్చిన. సో మన కురానికి అంత దూరం నుంచి వచ్చేయండి ఇక బండి నడిపిపోతే ఎట్లుంటుందని అయితే చెప్పిన. సో అన్న అయితే చాలా రోజుల పాటు ఫోన్ చేసిండి. అన్న వాళ్ళు అయితే అన్న మీ దగ్గరికి వస్తాం ఇట్లా కలవనీకనంటే ఇట్లా బండి స్టార్ట్ అయ్యే రోజు ఫోన్ చేస్తారు రండి అని చెప్పుడుతోనే ఈరోజు అయితే వచ్చారు. వట్టిగా చూసిపోతే ఎట్లుంటుంది అని అయితే కొంచెం బండి నడుస్తాడ చూసింది అది వేరు ఉంటుంది కదా అని అయితే రమ్మని చెప్పిన. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంత దూరం మన కురానికి వచ్చుడంటే ఐఎమ్ సో చాలామందికి అయితే డౌట్ రావచ్చు, అన్న ఈ టైంలో ఫీల్డ్ ఎక్కడిది, ఇది ఏ టైంలో ఇట్లా అలుకుడు చేస్తారు, ఏ టైంలో నాటు వేస్తారు అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి మేలా అలుకుతారు అన్నమాట. అంటే మేలా మొత్తం ఇట్లా వడ్లు అంటే నార్మల్గా ఇట్లా అన్నీ కంప్లీట్ చేస్తారు. జూన్ 1 వరకు అయితే అయితే నాటు వేస్తారు అన్నమాట. సేమ్ మన యాసింగ్ పంట ఏ విధంగా దిగబడుతుందో సేమ్ అదే విధంగా ఇది కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. వడ్లు కూడా మాత్రం మంచిగా వెళ్తాయి. మళ్ళీ ఒకటి పచ్చి వడ్లు అమ్ముతారు కాబట్టి కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. మళ్ళీ రేటు కూడా 1800 1900 ఇట్లా ఈ విధంగానైతే కొనుగోలు చేస్తారన్నమాట. ఇవి అటుకులకు ఇట్లా పాలాలకు ఈ వీటికి అయితే ఎక్కువ అయితే పోతాయి అన్నమాట ఈ వడ్లు అనేటివి. సో
పెట్టలే